ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన విద్యాశాఖ వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ స్టేట్ లెవెల్ ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ 2 కండక్ట్ చేస్తుండగా మన మంత్రివర్యుల్ని గౌరవ అధ్యక్షులుగా ఇక్కడ పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయుల మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి, అట్లాగే కలెక్టర్ గారికి, యువరాజ్ గారికి, మా ఎమ్మెల్యే గారికి పంచకర్ల రమేష్ బాబు గారికి, వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, ఎమ్మెల్సీ అయిన శ్రీనివాస్ నాయుడు గారికి, తర్వాత జడ్పీ చైర్మన్ అయిన లాలం భవానీ గారికి, ఆర్జేడి ప్రసన్న కుమార్ గారికి, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఎప్పుడు ప్రోగ్రామ్స్ అయినా ఇక్కడే చాలా అనుగుణంగా ఉంటుంది. వారు ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ గారికి, జోసఫ్ గారికి, అట్లాగే డిఓ కృష్ణారెడ్డి గారికి, వివిధ విద్యాశాఖ మార్చులు, అనకాపల్లి ఎమ్మెల్యే గారు బిల్ల గోవింద్ గారికి, అందరికీ కూడా విద్యార్థులకి ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్న 6 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులందరికీ కూడా, వారితో పాటు వచ్చిన టీచర్స్కి, పిల్లలని ప్రభావితం చేసే టీచర్స్కి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం పలుకుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే కానీ పిల్లల్లో ఉన్న నైపుణ్యం బయట పడదనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టింది. ఇది కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయం, అందరికీ తెలుసున్న విషయం. తర్వాత ఈ స్కీమ్ ద్వారా ప్రతి విద్యార్థికి కూడా ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వారికి, ఎన్నికైన వారికి 5000 రూపీస్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇది తప్పనిసరిగా ఇది మంచి ఉపయోగకరమైన స్కీమ్ ఇది. తర్వాత మా కలెక్టర్ గారికి ఇప్పుడు సీఎం గారితో ప్రోగ్రాం ఉన్న వలన ముందు కలెక్టర్ గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం. తర్వాత మిగిలిన వారు ప్రసంగిస్తారు. ఇది పర్మిషన్ మేము అధ్యక్షుల వారు గంటా శ్రీనివాస్ గారు పర్మిషన్ తీసుకుని ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం.